హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టీచర్లు చెప్పనివి పెద్దలకు తెలియనివి ఎండమూరి వీరేంద్రనాథ్ గారి విజయ రహస్యాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాము. తెలివంటే మానసిక సంసిద్ధత. అయోమయం చెందకుండా, కంగారు పడకుండా సమస్యని విశ్లేషించి కావలసిన కారణం పట్టుకుని మెదడు పొరల్లోంచి జ్ఞానాన్ని తీసి పరిష్కారాన్ని అత్యంత వేగంగా అందరికన్నా తొందరగా అమలు చేయడం. దీనిలోనే నైపుణ్యం కూడా కలిసి ఉంటుంది. అయితే నైపుణ్యం ఒక్కటే తెలివి కాదు. నైపుణ్యం అంటే జలపాతం మీద అతి సన్నటి తాడు కట్టి ఇటు నుంచి అటు నడవడం తెలివంటే. అటు నుంచి పని చేయకుండా ఉండడం. తెలివి రకరకాలుగా ఉంటుంది. లెక్కలు, సైన్స్, జనరల్ నాలెడ్జ్, భాష, భౌగోళిక జ్ఞానం, సమయస్ఫూర్తి, షార్ప్నెస్ మొదలైన ఎన్నో విభాగాల్లో ఇది బయటపడుతూ ఉంటుంది. ఎక్కువ విశ్రాంతి తీసుకుంటే మెదడు చల్లబడుతుందని, తెలివి పెరుగుతుందని కొంతమంది అనుకుంటారు. అది తప్పు. ఎంత రాపిడి పెరిగితే అది అంత షార్ప్ అవుతుంది. ఖాళీ ఉన్నప్పుడల్లా నిరంతరం దానికి పని కల్పిస్తూనే ఉండాలి. నాకు రకరకాల అనవసరమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవి కొందరు అంటూ ఉంటారు. దీన్ని బయటపడడానికి ఒకటే మార్గం, మెదడుకి అవసరమైన పని కల్పించడం. ఒక చతురస్రం అంటే స్క్వేర్ కాగితాన్ని తీసుకోండి. దాన్ని 4 సమభాగాలు చేయండి. అన్ని ఆకారాలు ఒకేలా ఉండాలి. ఇంతవరకు సులభం. ఆ తర్వాత ఇంకా ఎన్ని విధాలుగా చేయొచ్చనే ఆలోచించండి. కనీసం ఇంకో 5-6 లక్షల రకాలు చేయవచ్చు. మరో చతురస్రాకారం తీసుకోండి. అందులో నుంచి ఒకే ఒక్క ముక్క కత్తిరించి రెండో దానికి అతికించి ఎల్ షేప్ తయారు చేయాలి. ఈ విధంగా అన్నమాట. ఇలాగే మీరు ఇంకో పద్ధతిలో తయారు చేయండి. లెక్కలు వేరు, ఇంగిత జ్ఞానం వేరు. 4 కోళ్ళు 4 రోజులకి 4 గుడ్లు పెడితే 2 కోళ్ళు 2 రోజులకి ఎన్ని పెడతాయి అన్న ప్రశ్నకు సమాధానం ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్తో చెప్పలేం. కేవలం మ్యాథమెటికల్గా చెప్పమని మీ స్నేహితుడిని అడగండి. 2 గుడ్లు అంటారు, తప్పు. 4 కోళ్ళు 4 రోజులకి 4 పెడితే 2 కోళ్ళు 4 రోజులకి 2 పెడతాయి. అంటే 2 కోళ్ళు 2 రోజులకి తార్కికంగా 1 పెడతాయి. కాబట్టి ఆన్సర్ 1. మనిషి తెలివి బయటపడేది ఇక్కడే. ఇప్పుడు చెప్పండి, 8 మంది మనుషులు 3 రోజుల్లో మొత్తం 6 కిలోల బియ్యం తింటే 6 మనుషులు 8 రోజుల్లో ఎన్ని కిలోలు తింటారు? ఇంగిత జ్ఞానంతో చెప్పాలంటే మనుషులు బియ్యం తినరు, అన్నం తింటారు. కానీ లెక్కల ప్రకారం చెప్పాలంటే జవాబు 12. మార్కులు, తెలివితేటలు. మార్కులకి తెలివితేటలకి కొంతవరకే సంబంధం. ముఖ్యంగా బాల్యంలో బాగా చదివి గుర్తుపెట్టుకోవడం వల్ల చిన్నతనంలో డల్ స్టూడెంట్కి కూడా మంచి మార్కులు రావచ్చు. తెలివైన కుర్రాడు సరిగ్గా చదవకపోవడం వల్ల తక్కువ మార్కులు రావచ్చు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. సరైన క్రమంలో పోషించి పెంచుకోకపోతే వయసుతో పాటు తెలివి పెరగదు. అందువల్లే కొందరు పిల్లలు కొన్ని క్లాసుల వరకు మంచి మార్కులతో పాస్ అయ్యి ఆ పైన వెనకబడిపోతుంటారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా అబ్బాయికి మొన్నటి వరకు మంచి మార్కులు వచ్చేవి, ఎందుకో అకస్మాత్తుగా తగ్గిపోవడం మొదలైంది అంటూ ఉంటారు. దీని గురించి తెలుసుకోవాలంటే ముందు బేసిక్ ఇంటెలిజెన్స్ గురించి అర్థం చేసుకోవాలి. ఒక కుర్రాడికి 7వ తరగతిలో 80 మార్కులు వచ్చి 8వ తరగతిలో 20 మార్కులే వస్తే అతడి బేసిక్ తెలివి అంటే పునాది 7వ స్టాండర్డ్స్కి సరిపోయేటంత వరకు మాత్రమే ఉందన్నమాట. ఆ తర్వాత క్లాస్కి కావలసినంత తెలివి అతడు సమకూర్చుకోలేదు. అలా సమకూర్చుకునే తెలివి ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ అంటే ఆర్జిత తెలివి అంటారు. ఒక పిల్లవాడు ఎల్కేజీలో జాయిన్ అవ్వకముందు అతడి పాండిత్యం 0 అంటే నాలెడ్జ్. ఏడాది తిరిగేసరికల్లా అక్షరాలు నేర్చుకున్నాడు అంటే అక్షర జ్ఞానం వచ్చిందన్నమాట. ఏడాది కాలంలో అతడి బేసిక్ ఇంటెలిజెన్స్ అంత పెరిగింది. మరోలా చెప్పాలంటే గతానికి వర్తమానానికి మధ్య జ్ఞానంలో తేడాని ఫ్లూయిడ్ ఇంటెలిజెన్సీగా అభివర్ణించవచ్చు. ఆ విధంగా ఈరోజు జ్ఞానం నిన్నటి జ్ఞానంతో కలిసి మొత్తం జ్ఞానాన్ని పెంచుతుంది. మీకు ఎదురుగా తూర్పు ఉన్నది ఆస్ట్రేలియా, ఎటువైపు ఉన్నదో చేత్తో చూపించగలరా? ఇరాన్ ఎటున్నదో సూచించగలరా? ఇవన్నీ మెదడుకు సానబెట్టే ప్రశ్నలే. ఒక మంచి ఆనందపు అనుభూతిని హృదయానికి కానీ కాస్త జ్ఞానాన్ని మెదడుకు కానీ ఇవ్వడం. ఒకరోజు గడిచిందంటే ఆ ఒక్కరోజు ఆ వ్యక్తి మృగంలా బ్రతికాడన్నమాట. అందుకే జంతువులకి కాలంతో పాటు ఆనందాలు కానీ జ్ఞానం కానీ పెరగవు. కొందరు పిల్లలు చదువు నుంచి చదరంగం వరకు, వంట నుంచి కంప్యూటర్ వరకు కొత్త విషయాల్ని తొందరగా నేర్చుకుంటారు. అంటే వారిలో ఫ్లూయిడ్ ఇంటెలిజెన్సీ కెపాసిటీ బాగుందన్నమాట. ఈ సామర్థ్యం వారిలో పెంచాలంటే ఇంతకుముందు చెప్పినట్లు మెదడుకి సాన పెట్టాలి. ఈ బాధ్యత చాలా వరకు తల్లిదండ్రులదే.
ఆహారపు అలవాట్లు, టీవీ, అభిరుచి మొదలైన వాటిలో శ్రద్ధ తీసుకోవాలి. ఇతర విషయాలు, రూమర్లు, బుల్లితెర సీరియల్స్ చర్చ తగ్గించి పిల్లలతో క్విజ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయించి వాటికి బహుమతులు ఇవ్వడం, 10 మంది పిల్లల్ని పోగు చేసి ఏదో ఒక విషయంపై మాట్లాడించడం, వీధిలో పిల్లలకి వ్యాసరచన, ఇంగ్లీష్ పదాలు, అంత్యాక్షరి పోటీలు లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ఈ ప్రపంచంలో జ్ఞానం పెంచుకోవటం కన్నా శాశ్వతమైన ఆనందం మరేదీ లేదన్న విషయాన్ని వారు అర్థం చేసుకునేలాగా చేయాలి. చతురస్రాకారాన్ని 4 భాగాలుగా ఇంకా ఎలా విడగొట్టొచ్చు అన్న ప్రశ్నకి ఇది సమాధానం. ఒకసారి ఆన్సర్ అర్థమైతే కొన్ని వేల రకాలుగా దీన్ని చేయవచ్చు. అదే రకంగా ఒక చతురస్రపు కాగితాన్ని ఒకే ముక్క కత్తిరించి ఎల్ షేప్గా అతికించడానికి ఇది మరో ఉదాహరణ. ఇంకా ఇది ఎన్నో రకాలుగా చేయవచ్చు. ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎన్ని రకాలుగా పరిష్కరించవచ్చో ఆలోచించి అన్నిటికన్నా సులభమైనది, సరళమైనది ఎంచుకోవాలి. ఆనందాన్నిచ్చేవి ఎన్నో ఉన్నప్పుడు శాశ్వత ఆనందాన్నిచ్చేవి దాన్ని కూడా ఎన్నుకోవాలి. ఇది బాగానే ఉంది కదా అని మొదటి దాని దగ్గర ఆగిపోకూడదు. ముఖ్యంగా అది సామాన్యమైన అభిరుచి అయినప్పుడు. మీరు పుట్టినప్పుడు మీకు మంచి పేరు పెట్టడానికి మీ తల్లిదండ్రులు ఎన్ని రకాలుగా ఆలోచించి ఉంటారో, ఎంత మదనపడి ఉంటారో ఆలోచించండి. మనసులోకి వచ్చిన మొట్టమొదటి పేరే పెట్టేసి ఉంటే ఇంత బాగుండేదా? ఇదే సూత్రం మన జీవితంలో, మన జీవిత ప్రయాణంలో ప్రతి విషయానికి అన్వయించుకోవాలి. జ్ఞానాన్ని ఆస్వాదించడం అన్నిటికన్నా ఉదాత్తమైన మార్గం. తెలివి వేరు, పాండిత్యం వేరు. విషయాలన్నీ తెలిసిన వాడిని పండితుడు అంటారు. దాన్ని తెలివిగా ఉపయోగించగలిగేవాడిని జ్ఞాని అంటారు. మనలో చాలామంది చాలా విషయాల్ని క్యాజువల్గా తీసుకుంటాం. ఈ పుస్తకంలో మెదడుకు పదును పెట్టే ఎన్నో లెక్కలు ఇవ్వబడ్డాయి. తల్లిదండ్రులు పిల్లల్ని దగ్గర కూర్చోపెట్టుకుని వారితో ఈ పజిల్స్ సాల్వ్ చేయించడం కనీస బాధ్యత. చివరిలో జవాబు ఎలాగూ ఉంటుందిలే అనుకోవడం ఎస్కేపిజాన్ని సూచిస్తుంది. ఒక్కో లెక్క తొందరగా రాదు, మెదడుకి రాపిడి పెట్టాలి. ముఖ్యంగా ADRD, అటెన్షన్ డెఫిసిట్ రిటెన్షన్స్ డిజార్డర్ ఉన్న పిల్లలు నిలకడగా ఒక చోట కూర్చుని పని చేయరు. కాస్త మెలిక ఉన్న లెక్క అయితే పక్కన పెట్టేస్తారు. అలాంటి వారికి ఈ ఎక్సర్సైజులు బాగా పనిచేస్తాయి. కొందరు పిల్లలకి సమాధానం తెలుస్తుంది కానీ చెప్పలేరు. మరికొందరు పిల్లలు అసలు ఆలోచించరు. కొందరికి అసలు ప్రశ్నే అర్థం కాదు. తమ పిల్లల్లో ఉన్న లోపాన్ని కరెక్ట్గా పట్టుకుని వారిని సరిదిద్దవలసిన బాధ్యత పెద్దలదే. అందుకే ఈ పుస్తకంలో ఇన్ని రకాల ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. కొన్ని తెలివికి, కొన్ని కామన్ సెన్స్కి సంబంధించినవి. ఇవన్నీ విద్యార్థి చురుకుదనాన్ని పెంచేవే. కొత్త వాహనం కొన్నప్పుడు రోజు మెరిసేలా కడుగుతారు. అదేవిధంగా టీవీని వారానికి ఒకసారి తుడుస్తారు. నగలు ఏడాదికి ఒకసారి పాలిష్ చేస్తారు. కానీ వీటన్నిటికన్నా మించిన ఆస్తి పిల్లలు. వారి మెదడుకి పెద్దలు వీడైనప్పుడల్లా పదును పెట్టాలి. ఇది ఫ్రెండ్స్, ఎండమూరి వీరేంద్రనాథ్ గారి విజయ రహస్యాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.